రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించవలసిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేసే అలవాటును మార్చుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని, అదంతా అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ అంశాలపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ తొలగించడం పెద్ద సవాలని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించవలసిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి, అక్టోబర్ 2 నాటికి దీనిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా చెప్పారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటున్నారని వివరించారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని పేర్కొన్నారు. 4 ప్రధాన థీములపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్తో పెట్టారో అవి నెరవేర్చాలంటే, ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్ల ఉద్దేశం ఏంటంటే, ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ను సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్ డే పెట్టారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది.